ఇప్పుడు ఎక్కడ చూసినా మీ పేరే అనిపిస్తుంది. ఏ నాగేందర్ అన్న మళ్ళీ మరిలోకి దిగబోతున్నారని చెప్పి విద్యార్థి దశనే నేను కాలేజీలో ఇంటర్మీడియట్ నుంచి నేను గెలుచుకుంటూ వచ్చిన. ఓకే, అప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు. బాగా ఇంకోటి మీరు అన్నారు నేను ఆ పదవులు చేసిన ఈ పదవులు చేసినాను. ఎందుకు మరి కేసీఆర్ గారు కావచ్చు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది? నాకు సార్ ప్రపోజ్ చేశాడు, కానీ మా జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటంటే మీకు కలిసి రావట్లేదా, లేకపోతే ఒక బీసీ బిడ్డను తొక్కేసే ప్రయత్నాలు ఏమైనా చేసినా? బడుగు బలహీన వర్గాల్లో పుట్టొచ్చు నేను, కానీ నేను అడ్వకేట్, ఒక న్యాయశాస్త్రాన్ని పండించిన. అదే విధంగా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసే వ్యక్తిగా నేను ఎదిగిన. రేపటి నాడు మీకు టికెట్ వస్తే ఇంత పెద్ద వ్యవస్థలో అధికారంలో ఉన్న పార్టీలతోటి కొట్లాడి గెలుస్తా అని కొంచెమన్నా నమ్మకం ఉందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికే ఈయన బీఆర్ఎస్ పార్టీ అనేది చెప్తుంది. ఈ ఓటింగ్ అనే ఆయుధంతో నిరుద్యోగులంతా కూడా ఉద్యోగులంతా కూడా బుద్ధి చెప్పే దినము మనకు రాబోతాము. ఎందుకు ఓట్లు వేయాలన్నా? మీరేం చేస్తారు? మీరు కూడా ఇప్పుడు 4 మాటలు మాట్లాడతారు, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి నెత్తిని ఎక్కించుకుంటారు. ఇట్లా చేసుకుని ఇట్లా వెళ్ళిపోయేటోండి నేను సచ్చిన దాకా ప్రజలలో ఉండేటోండి. బీసీ ఓట్ బ్యాంక్ పైన ఏమన్నా నమ్మకం పెట్టుకొని ఒక బీసీ వ్యక్తిగా బరిలోకి దిగుదామని చెప్పేసి అనుకుంటున్నారా? నాకు విపరీతంగా అన్ని కులాలతో ఒక కులం ప్రత్యేకంగా నన్ను తీసుకునే పరిస్థితి ఉండదు. ఈ మాటలు మస్తు మాట్లాడతారా? 100% మార్పు చేస్తా. నీకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను దించుతా. ఈ నిరుద్యోగుల సమస్య గాని ఉద్యోగుల సమస్య గాని ఎక్కడ కూడా లేకుండా భారతదేశంలో తీసుకెళ్తాను.